హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో మన ఛానల్ 40K సబ్స్క్రైబర్స్ దాటినందుకు స్పెషల్ వీడియోగా మీలో చాలామంది సెలెక్ట్ చేసిన సోలో లెవెలింగ్ సీజన్ 1 అయితే కవర్ చేయబోతున్నాం. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న గమనిక. సోలో లెవెలింగ్ ఆల్రెడీ క్రంచీ రోల్లో తెలుగు డబ్ అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రతి పాయింట్ డీటెయిల్డ్గా చెప్పలేను. కానీ స్టోరీని పూర్తిగా అర్థమయ్యేలా చాలా క్లియర్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా అయితే చెప్తా. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే చెప్పేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ 45K సబ్స్ని క్రాస్ చేస్తే నేను తెలుగులో అవైలబుల్గా లేని డీమన్ స్లేయర్ సీజన్ 1ని కవర్ చేయబోతున్నా. ఇంకా ఆఖరిగా మన ఛానల్ 100 మెంబర్స్ని క్రాస్ చేసింది. దీనికి కారణమైన ప్రతి మెంబర్కి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్న వీళ్ళైతే స్టార్టింగ్ నుంచి ప్రతి మెంబర్షిప్ తీసుకుంటూ మన ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మై సపోర్ట్ కాకుండా మై ఫ్యాన్ మెంబర్షిప్ తీసుకున్నారు. మీకైతే నా నుంచి స్పెషల్ థ్యాంక్స్. మీరు కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనున్న జాయిన్ బటన్తో కేవలం నెలకి 29 రూపాయలతో సపోర్ట్ చేయొచ్చు. ఇంకా మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ యానిమే గురించి కొన్ని ముఖ్య విషయాలు. ఈ యానిమే ఒక కొరియన్ మాన్వాని బేస్ చేసి యానిమేట్ చేయబడింది కాబట్టి పేర్లన్నీ కొరియన్ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా ఈ కథ జరుగుతున్న ప్రపంచంలో 10 ఏళ్ల ముందు మన ప్రపంచానికి వేరే డైమెన్షన్లో డంజన్స్కి కనెక్ట్ చేస్తూ ఏవో గేట్స్ అనేవి ఏర్పడడం స్టార్ట్ అవుతాయి. వీటి లోపల మాన్స్టర్స్ లాంటి మ్యాజికల్ బీస్ట్స్ ఉంటాయి. వాటి మీద మన మనుషులు కనిపెట్టిన వెపన్స్ ఏవి పనిచేయవు. కానీ ఈ గేట్స్ వల్ల మన మనుషుల్లో కొత్త ఎబిలిటీస్ అన్లాక్ అయ్యి వాళ్ళు హంటర్స్గా మారతారు. ఈ హంటర్స్లో వాళ్ళ శక్తిని బేస్ చేసి ర్యాంక్ ఈ నుంచి ర్యాంక్ ఎస్ వరకు ర్యాంక్ చేశారు. ఒక్కసారి ఒక హంటర్లో ఒక ర్యాంక్ వచ్చాక ఆ ర్యాంక్ని ఇంకా ఎంత కష్టపడినా మార్చలేం. అంతేకాక ఈ మాన్స్టర్స్ని చంపడంతో మానా క్రిస్టల్స్ అనేవి పుడతాయి. అవి ఎంతో విలువైనవి కాబట్టి వాటిని మన లోకంలో సంపదలా ఆయుధాలుగా మార్చడానికి మనుషులు హంటర్స్ని ఒకటి చేసే హంటర్స్ అసోసియేషన్ నిర్మించి వాటి ద్వారా గిల్డ్స్ని కూడా నిర్మిస్తారు. ఇంకా కథలోకి వెళ్తే మన మెయిన్ స్టోరీ మొదలవ్వడానికి ఒక 3 ఏళ్ల ముందు ఒక దట్టమైన అడవిలో రెడ్ యాంట్స్ అనే మాన్స్టర్స్ని అంతం చేయడానికి కొంతమంది హంటర్స్ ఫైట్ చేస్తారు. కానీ వాళ్ళు గాయపడడంతో టైంకి ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి సాయం చేసి యాంట్స్ అన్నిటినీ వాళ్ళ శక్తితో ఈజీగా ఓడిస్తారు. కానీ ఇంకా చాలా యాంట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. దానితో దగ్గరలో ఉన్న ఇంకో ఎస్ ర్యాంక్ హంటర్ చోయ్ తను పోగేసిన చాలామంది హంటర్స్తో ఆ యాంట్స్ని అటాక్ చేస్తాడు. కానీ ఈ అటాక్ విఫలమయ్యి ఈ సంఘటన బతికిన అందరి గుండెల్లో ఒక మరుపురాని పీడకలగా మారుతుంది. అలా ఇంకో 3 ఏళ్ళు గడిచి ప్రెజెంట్ టైంకి వస్తే మన హీరో ఎంట్రీ. హీరో పేరు సాంగ్ జిన్వూ. ఇంకా తన టైటిల్ వీకెస్ట్ హంటర్ ఆఫ్ ఆల్ టైమ్. ప్రస్తుతానికి మన హీరో అన్నిటికన్నా తక్కువ ర్యాంక్ అయిన ర్యాంక్ ఈ హంటర్. తన గురించి తెలిసిన వాళ్ళు అందరూ తనని అతి బలహీనమైన హంటర్ అని పిలిచినా మన హీరో జిన్వూ మాత్రం మంచాన పడి హాస్పిటల్లో ఉన్న తన తల్లిని కాపాడాలని, తన చెల్లిని బాగా చదివించాలని, తనకి ఎంతో కష్టంగా ఉన్న హంటర్లా కొనసాగుతూ డబ్బు సంపాదించడమే తన మనసులో ధ్యేయంగా పెట్టుకుంటాడు. ఇలా ఉండగా తన ఫ్రెండ్ అయిన లీ జోహే కూడా ఇంత బలహీనంగా ఉన్న నువ్వు ఎందుకని దీనిని కొనసాగిస్తూ నీ ప్రాణాన్ని ఎందుకు ఆపదలో పెడుతున్నావు అని క్లాస్ పీకుతుంది. అవన్నీ పక్కన పెడితే వాళ్ళ స్క్వాడ్ లీడర్ సాంగ్ చియుల్ వాళ్ళ టీం మొత్తాన్ని పోగేసి ఇంకా డంజన్లోకి వెళ్ళడానికి అందరికీ ఇదొక వీక్ డంజన్ అని ధైర్యం చెప్పి అందరిలో కాన్ఫిడెన్స్ పెంచడంతో మన హీరో స్క్వాడ్ మొత్తానికి ఆ డంజన్ని క్లియర్ చేయడానికి గేట్లోకి అడుగు పెడతారు. కట్ చేస్తే మన హీరో ఒక మాన్స్టర్ని చంపి ఒక మానా క్రిస్టల్ని సంపాదించా అని సంతోషపడుతూ ఉండగా ఒక గాబ్లిన్ మన హీరోని అటాక్ చేస్తుంది. దానిని అటాక్ చేద్దామని ట్రై చేసినా మన హీరో కత్తి కూడా విరిగిపోతుంది.
అంతేకాక గ్యాప్ ఇవ్వకుండా ఆ గాబ్లిన్ మన హీరోని పొడి చేస్తుంది. టైంకి తన టీం మెంబర్ పార్క్ జీ సోల్ గాబ్లిన్ని అటాక్ చేసి కాపాడితే తీవ్రంగా గాయపడిన మన హీరో జిన్వూని జోహే తన హీలింగ్తో కాపాడుతూ మళ్ళీ మన హీరోకి క్లాస్ పీకుతుంది. కానీ జిన్వూ తన కళ్ళతో చూస్తుంది మాత్రం తన టీం ఆ డంజన్ని ఈజీగా క్లియర్ చేయడం, ఆఖరికి వేర్వుల్ఫ్ బాస్ను కూడా ఓడించడం. ఇది చూడడంతో ఇంత వీక్గా ఉండడం వల్ల ఇంత కష్టపడినా ఏం సంపాదించలేకపోతున్నానే అని బాధపడతాడు. కానీ ఇదే టైంలో మన హీరో టీం ఈ డంజన్లో ఒక గుహ ఉండడంతో అది ఇంకో డంజన్కి దారితీస్తుందని, కాబట్టి ఇది 2 డంజన్లున్న డబల్ డంజన్ అని తెలుస్తారు. దానితో దానిని వెళ్ళి చూడాలా వద్దా అని అందరూ ఓట్ చేసి నిర్ణయించుకుంటారు. చూడాలా వద్దా అనే దానికి ఓట్స్ అన్నీ సమానంగా రావడంతో ఆఖరి ఓట్ వెయ్యాల్సిన మన హీరో జిన్వూ, ఒక వీక్ డీ ర్యాంక్ డంజన్లోనే నా ప్రాణాల్ని కోల్పోబోయా, కానీ మా అమ్మని కాపాడాలన్నా, నా చెల్లిని బాగా చదివించాలన్నా ఇంకా డబ్బు సంపాదించక తప్పదు అనుకొని ఆ డంజన్లోకి వెళ్ళడానికి ఓట్ చేస్తాడు. ఇదే టైంలో సిటీలో దొంగతనం చేసి పారిపోతున్న 2 దొంగల్ని ఎస్ ర్యాంక్ హంటర్ అయిన చాహేయిన్ ఈజీగా ఆపుతుంది. దానితో ఎస్ ర్యాంక్ హంటర్ని చూసిన జనం తనని చుట్టుముట్టడంతో చాలా స్టైల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే టైంలో ఒక బిల్డింగ్లో యో జిన్హూ ఒక మెషిన్ ద్వారా తన ర్యాంక్ ఏంటో తెలుసుకున్నట్టు చూస్తాం. అదే బిల్డింగ్లో ర్యాంక్ పొందిన కొత్త హంటర్స్ని వెంటనే వాళ్ళ గిల్డ్లోకి చేరదీసుకోవడానికి, వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడానికి చాలానే గిల్డ్ మెంబర్స్ ఉన్నట్టు కూడా చూస్తాం. ఇదే టైంలో కొత్త డంజన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న మన హీరో టీం 40 నిమిషాల ప్రయాణం తర్వాత ఆఖరికి ఆ గుహ చివరున్న ద్వారం దగ్గరికి చేరుకుంటారు. ద్వారం తెరిచి లోపలికి వెళ్తే చాలా పెద్ద రూమ్ ఉంటుంది. దానితో ద్వారం ఓపెన్ అయ్యి మంటలు వెలగడంతో లోపలికొచ్చిన అందరూ డంజన్లో మాన్స్టర్స్ ఏం లేవేంటి అని ఆశ్చర్యపోతారు. అంతేకాక రకరకాల స్టాట్యూస్ కూడా ఉన్నట్టు గమనిస్తారు. అలానే ఏన్షియంట్ స్క్రిప్ట్లో ఏవో సూక్తులు లిఖించున్నట్టు చూస్తారు. ఇదే టైంలో జోహే తన ఒక స్టాట్యూ కళ్ళు కదలడం చూసినట్టు భయపడుతూ చెప్పడంతో జిన్వూ అదంతా తన భయం వల్ల ఊహించుకొని ఉంటుందిలే అని లైట్ తీసుకుంటాడు. కానీ ఇదే టైంలో సడన్గా ద్వారం మూసుకుపోతుంది. దానితో ఒకడు కంగారు పడుతూ అర్జెంటుగా పారిపోదామని వెళ్ళిపోతూ డోర్ని తాకిన వెంటనే ఒక్క సెకండ్లో స్టాట్యూ కదిలి వాడిని నరికేస్తుంది. తెగిపడిన ఆ శరీరాన్ని చూసిన అందరి గుండెల్లో భయం మొదలవుతుంది. జిన్వూ కూడా ఒక డీ ర్యాంక్ హంటర్నే ఒక్క దెబ్బకి ఒక్క సెకండ్లో చంపితే మరి నా పరిస్థితి ఏంటి అంటూ ఇందాక జోహే చెప్పిన స్టాట్యూని చూస్తే ఒకేసారి దాని కళ్ళు కదులుతాయి. ఇది చూసిన జిన్వూ తన జీవితంలో తన వీకెస్ట్ హంటర్ అయినా సరే ఇప్పటి వరకు తను బతకడానికి తను చేసినవి, ఒక శత్రువు తనపై దాడి చేసేటప్పుడు ఆ ఆపదని గ్రహించడం నేర్చుకుంటాడు. దీనివల్ల రాబోతున్న అటాక్ని గ్రహించిన జిన్వూ అందరినీ వెంటనే కిందకి పడమని అరుస్తాడు. వెంటనే పెద్ద స్టాట్యూ నుంచి వచ్చిన పెద్ద లేజర్ బీమ్ చాలానే మందిని మస్సి చేస్తుంది. కానీ జిన్వూ మాటలకి రియాక్ట్ అయిన వాళ్ళందరూ బతికి బయటపడతారు. కానీ అందరి కళ్ళల్లో ఇప్పుడు చావు భయం మొదలవుతుంది. దానితో వాళ్ళ లీడర్ చియుల్ అందరినీ కదలొద్దని హెచ్చరిస్తాడు. జరిగిన అటాక్ వల్ల జోహే చాలా భయపడిపోతుంది. వాళ్ళ లీడర్ చియుల్ తన చేతిని కూడా కోల్పోతాడు. అలా చియుల్ జరగబోయే అటాక్ని ముందుగా ఎలా పసిగట్టావు అని జిన్వూని అడిగి, ఇప్పటి వరకు ఒక సి ర్యాంక్ హంటర్గా ఉన్న నా ఎక్స్పీరియన్స్తో ఇదొక ఏ ర్యాంక్ లేదా ఎస్ ర్యాంక్ ఎనిమీ అని వివరిస్తాడు. అలా జిన్వూతో మాట్లాడుతూ ముందుగా వాళ్ళు చూసిన ఏన్షియంట్ స్క్రిప్ట్లో లిఖించున్న సూక్తుల గురించి చెప్తాడు. మొదటిది దేవుడిని గౌరవించు, రెండవది దేవుడిని ఆరాధించు, మూడవది దేవుడిపై నీకున్న నమ్మకాన్ని నిరూపించు. ఇదంతా విన్న జిన్వూ, అయితే ఈ పెద్ద స్టాట్యూనే దేవుడు కదా
అని చెప్తాడు. ఇదే టైంలో స్కూల్లో ఉన్న జిన్వు చెల్లి సాంగ్ జినాని తన ఫ్రెండ్ హాన్ సోని తన అన్న ఒక హంటర్గా ఏం చేస్తాడా అని అడుగుతుంది. దానితో మన హీరో చెల్లి ఎప్పుడూ తన అన్న కష్టపడుతూ గాయాలతో హాస్పిటల్ పాలవుతాడని చెప్తుంది. తిరిగి మన హీరో టీంలో ఒకడు, ఇక్కడ నేను చావడానికి వీల్లేదు, నాకు బయట చాలా మంచి జీవితం ఉంది, ఒక పెద్ద గిల్డ్తో కాంట్రాక్ట్ కూడా చేసుకున్నా అని ఎలాగైనా బయటపడాలని తన శక్తంతా వాడి ఫుల్ స్పీడ్లో వెళ్ళడానికి డిసైడ్ అయ్యి వెళ్తే స్టాట్యూ ఒక్క లేజర్ దెబ్బకి వాడి పాదాలు తప్ప ఏమీ మిగలవు. ఇది చూసిన మన హీరో మాత్రం ఆ స్టాట్యూ చంపాలంటే అందరినీ వెంటనే చంపేయచ్చు, కానీ చంపట్లేదు అని ఆలోచిస్తూ ఇందాక చీయులు చెప్పిన సూక్తులని గుర్తు తెచ్చుకొని అందులో మొదటిది దేవుడిని గౌరవించు అన్న దానిని పాటించడానికి డిసైడ్ అయ్యి స్టాట్యూ ముందు మోకరిల్లడంతో స్టాట్యూ కళ్ళ నుంచి వచ్చిన లేజర్స్ ఆగిపోతాయి. దానితో అందరినీ గాడ్ స్టాట్యూ ముందు మోకరిల్లమంటాడు. అందరూ మోకరిల్లడంతో స్టాట్యూ భయంకరంగా నవ్వుతుంది. దానితో అందరూ బతికిపోయాం అని అప్పుడే సంబరపడడం స్టార్ట్ చేస్తుండగా స్టాట్యూ సడన్గా లేచి నుంచుంటుంది. అంతేకాక వాళ్ళ వైపు నడవడం స్టార్ట్ చేస్తుంది. దానితో జిన్వు రెండవ సూక్తైన దేవుడిని ఆరాధించుని పాటించాలి అని చెప్పడంతో ఒకడు దేవుణ్ణి ఎలా పూజించాలో నాకు తెలుసు అని తనకి తెలిసిన పురాతన పదాలతో దేవుణ్ణి పూజించడం స్టార్ట్ చేస్తాడు. కానీ స్టాట్యూ ఆగినట్టు ఆగి ఒక భయంకరమైన నవ్వు నవ్వి వాడిని తొక్కి చంపేస్తుంది. దానితో అందరూ విడివిడిగా పారిపోవడానికి నిర్ణయించుకొని వాళ్ళ కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ పరుగు తీస్తారు. కానీ చుట్టూ ఉన్న స్టాట్యూలు కూడా వాటి దగ్గరికి వచ్చిన వాళ్ళని చంపడం మొదలు పెడతాయి. దానితో ఆ గాడ్ స్టాట్యూని ఎలా పూజించాలా అని ఆలోచిస్తున్న హీరోకి చుట్టూ ఉన్న స్టాట్యూల్లో కొన్నిటికి ఆయుధాలు కాకుండా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నట్టు గమనిస్తాడు. దానితో అందరినీ వాటి ముందు నుంచోమని చెప్తాడు. అలా చేయడంతో ఆ స్టాట్యూస్ మాత్రం అటాక్ చేయకుండా వాటి ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తాయి. అలా జిన్వు ఇంకా జోహే కలిసి ఒక స్టాట్యూ దగ్గరికి రావడంతో ఇద్దరుండడం వల్ల స్టాట్యూ ఇన్స్ట్రుమెంట్ని వాయించకపోవడంతో జోహేన్ అక్కడ వదిలి జిన్వు ఇంకో స్టాట్యూ వైపు పరుగు తీస్తాడు. కానీ వెంటపడుతున్న గాడ్ స్టాట్యూని తప్పించుకోవడం వల్ల పక్కకి దూకడంతో తప్పించుకున్న ఇంకో స్టాట్యూ అటాక్కి బలైపోతాడు. అయినా కూడా పాక్కుంటూ వెళ్తున్న జిన్వుని గాడ్ స్టాట్యూ తొక్కేస్తుంది. కానీ టైంకి మ్యూజిక్ స్టాట్యూ దగ్గరికి చేరుకోవడంతో గాడ్ స్టాట్యూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తన స్థానంలో కూర్చుంటుంది. కానీ ఈ అటాక్లో జిన్వు తన కాలుని పోగొట్టుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే తనని హీల్ చేస్తున్న జోహే తన కారణంగా జిన్వు తన కాలుని పోగొట్టుకున్నాడని చాలా బాధపడుతుంది. తరువాత అందరూ ఇలా జరగడానికి కారణం ఓట్స్ వేసిన వారని, నిర్ణయం తీసుకున్న లీడర్ చియ్యులని వాదించుకుంటూ ఉండగా జిన్వు మాత్రం ఇంకొక సూక్తి మిగిలింది కదా అని తలుచుకుంటాడు. దానితో రూమ్ మధ్యలో ఏదో బలిపీఠం ప్రత్యక్షమవుతుంది. దానితో ఇక్కడికి రావడానికి నిర్ణయం తీసుకున్న లీడర్ చియ్యులే బలవ్వాలని సాంక్షి చెప్పడంతో చియ్యుల్ దానికి బాధ్యత తీసుకోవడానికి ఒప్పుకొని బలిపీఠం దగ్గరికి వెళ్ళడంతో మంట వెలుగుతుంది. కానీ ఏం జరగదు. దానితో అందరూ ఏం చెయ్యాలా అని బలిపీఠం దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఉన్న 6 బలిపీఠానికి దగ్గరగా రావడంతో 6 ఎర్రని మంటలు వెలుగుతాయి. తరువాత వాటి చుట్టూ నీలం మంటలు కూడా వెలుగుతాయి. అంతేకాక ద్వారాలు కూడా తెరుచుకోవడంతో స్టాట్యూస్ వాళ్ళ వైపు నడుచుకుంటూ రావడం స్టార్ట్ అవుతాయి. దానితో ఎంతో భయపడిన ఒక టీమ్మేట్ భయంతో పరుగు తీస్తుంది. దానివల్ల డోర్ కొంత మూసుకుంటుంది. అలానే ఒక ఎర్రని మంట ఆరిపోతుంది. అలానే టైం గడిచే కొద్దీ నీలం మంటలు కూడా ఆరిపోతూ ఉంటాయి. ఇదంతా గమనించిన మన హీరో జిన్వు ఆఖరి సూక్తి దేవుడిపై నమ్మకాన్ని నిరూపించుకో అన్న దానికి ఇదొక పరీక్ష అని అందరికీ చెప్తాడు. కానీ సాంక్షిక్ ఆ నీలం మంటలు అన్నీ ఆగిపోయాక ద్వారం మూసుకుపోతే అప్పుడేం చేస్తాం
అని వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. దానితో ఒక్కరున్నా సరే డోర్ తెరుచుకునే ఉంటుంది కాబట్టి ఇదంతా జరగడానికి బాధ్యత లీడర్ చియుల్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యి జిన్వుని జోహేతో వెళ్ళిపోమంటాడు. కానీ జోహే భయం వల్ల ఇంకా జిన్వుని హీల్ చేయడం వల్ల కదలలేని స్థితికి వెళ్ళిపోతుంది. దానితో తన కాలుని పోగొట్టుకోవడంతో నడవలేని జిన్వు చియుల్ని జోహేతో వెళ్ళిపోమంటాడు. కానీ జోహే ఒప్పుకోకపోవడంతో జిన్వు తన మానా క్రిస్టల్ని ఇచ్చి మాట్లాడుతూ ఉండగా చియుల్ వెనక నుంచి అటాక్ చేయడంతో స్పృహ కోల్పోయిన జోహేని జిన్వు కోరిక మేరకు తీసుకువెళ్ళిపోతాడు. వాళ్ళని వెళ్ళడం చూసిన జిన్వు అమ్మయ్యా, చనిపోయేది నేనొక్కడనే అని అనుకుని చనిపోయే ముందు ఒక్క స్టాట్యూనైనా ఓడించాలని పక్కనున్న కత్తిని తీస్తాడు. కానీ ఆ స్టాట్యూలు ఈజీగా జిన్వుని నెట్టి తన చేతిని నరికి జిన్వుని బలిపీఠంపై వేస్తాయి. చావు దగ్గర పడిన జిన్వు మనసులో అందరూ నన్ను చాలా బలహీనమైన హంటర్ అని పిలుస్తున్నారు. దానికి చాలాసార్లే నన్ను ఆట పట్టించారు. కానీ ప్రతిసారి నాకు వీలైనంత నేను ప్రయత్నించా. ఎప్పుడూ కూడా ఇంకొంత బలంగా అవ్వగలిగితే బాగున్ననే కోరుకున్నా. కానీ అవ్వలేకపోయా. అయినా కూడా ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చా. మీరింక దీనిని భరించలేకపోయారా? మీకు కుటుంబాలున్నాయా? ఎంత స్వార్థపరులరా మీరు! అయినా ఈ లోకంలో స్వార్థపరులే అందరికన్నా ఎక్కువ లాభపడతారు. నాకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళు నేను తిరిగింటికి రావాలనే కోరుకుంటారు. నేనొక్కడనే చేస్తున్నందుకు నాకు సంతోషమా? అలా ఎలా ఆలోచించవరా పిచ్చోడా? లేదు, నాకు చావాలని లేదు. ఇంకొక్క ఛాన్స్ అనేది ఉంటే అనుకుంటుండగా తనని చంపడానికి స్టాట్యూ అటాక్ చేయబోతుండగా ఆఖరి నీలమంట ఆగిపోతుంది. దానితో సడన్గా జిన్వు కంటికి నువ్వు ప్లేయర్గా మారావు, ఇది యాక్సెప్ట్ చేయకపోతే 0.02 సెకండ్స్లో చనిపోతావు అని కనిపించడంతో లేట్ చేయకుండా దానిని యాక్సెప్ట్ చేస్తాడు. దానితో కంగ్రాట్స్ అని మెసేజ్ వస్తుంది. సడన్గా మన హీరో జిన్వు ఏదో హాస్పిటల్లో నిద్రలేస్తాడు. చూసుకుంటే తను కోల్పోయిన చెయ్యి కాలు కూడా బానే ఉంటాయి. ఇదే టైంలో హంటర్ అసోసియేషన్కి చెందినవారు డబల్ డంజన్లో బతికి బయటపడిన వారికి సెకండ్ అవేకనింగ్ చేసుకుని వాళ్ళ ర్యాంక్ పెంచుకునే అవకాశం ఉందని మన జిన్వుపై టెస్ట్ చేసి చూస్తే మన హీరోది ఇంకా ర్యాంకీ అనే చూపిస్తుంది. అంతేకాక చెయ్యి కోల్పోవడంతో వాళ్ళ లీడర్ చియుల్ ఇక హంటర్గా రిటైర్ అయిపోయాడని, జరిగిన దానివల్ల ఎంతగానో భయపడిన జోహే కూడా హంటర్గా విరమించుకుందని తెలియచేస్తారు. సెకండ్ అవేకనింగ్ అవ్వకుండా జిన్వు ఆ డంజన్ నుంచి ఎలా బయటపడ్డాడు అని ఆలోచిస్తూ వాళ్ళు వెళ్ళిపోతారు. మన హీరో బతికి బయటపడడానికి కారణం నాకు తెలిసి తను అనుకోకుండానే ఆఖరి సూక్తి దేవుడిపై నమ్మకాన్నుంచుని పాటించి ఆఖరి సెకండ్ వరకు మంటలు ఆరిపోయే వరకు బలిపీఠంలోనే ఉండడం. తిరిగి హాస్పిటల్లో జిన్వు మాత్రం కొత్తగా ఏదో గేమ్లో ప్యానల్స్లా ఏదో చూస్తాడు. తనని పలకరించడానికి వచ్చిన చెల్లిని అడగడంతో ఇది తన కంటికి తప్ప ఎవరికి కనిపించదని కూడా తెలుసుకుంటాడు. దానితో మన హీరో జిన్వు ఆ ప్యానల్స్ ద్వారా డైలీ క్వెస్ట్ కంప్లీట్ చేయాలని తెలుసుకుంటాడు. అంతేకాక అవి చెయ్యకపోతే ఏదో పెనాల్టీ కూడా వస్తుందని వాటిపై ఉంటుంది. అయినా కూడా ఇదంతా జోకేమో, హాస్పిటల్లో ఉన్నా నేను అవన్నీ ఎక్కడ చేస్తా అని లైట్ తీసుకొని పడుకుంటాడు. దానితో డైలీ క్వెస్ట్ టైం పూర్తవ్వడంతో మన హీరో పెనాల్టీ జోన్లోకి టెలిపోర్ట్ అయిపోతాడు. ఈ పెనాల్టీ ఒక పెద్ద ఎడారి లాంటి ప్రాంతంలో పెద్ద సెంటిపీడ్ మాన్స్టర్స్ నుంచి తప్పించుకుంటూ 4 నిమిషాలు సర్వైవ్ అవ్వాలి. ఎలాగోలా తన ప్రాణానికి తెగించి పరిగెడుతూ ఉండగా ఒక మాన్స్టర్ తనని ఆల్మోస్ట్ అటాక్ చేసే టైంకి పెనాల్టీ టైం అయిపోవడంతో సడన్గా జిన్వు తిరిగి హాస్పిటల్లో ప్రత్యక్షమవుతాడు. దానితో మన హీరో జిన్వు ఇంకెప్పుడు తన డైలీ క్వెస్ట్ని వదలకూడదు అని ఫిక్స్ అవుతాడు.
ఇదే టైంలో జోహే మన హీరో కూడా బతికాడని తెలుసుకొని తనని కలవడానికి డిసైడ్ అయ్యి హాస్పిటల్కి వస్తుంది. కానీ అప్పటికే మన హీరో తన డైలీ క్వెస్ట్ని పూర్తి చేసే పనిలో పరిగెడుతూ ఉంటాడు. అసలు ఏ గాయాలు జరగని నేను అంత భయపడుతుంటే అంత జరిగిన జిన్వు మాత్రం అంత ధైర్యంగా ఎలా ఉన్నాడు అనుకొని పలకరించకుండానే వెళ్ళిపోతుంది. ఇక మన హీరో డైలీ క్వెస్ట్కి వస్తే వన్ పంచ్ మ్యాన్ లాగా రోజుకి 100 పుషప్స్, 100 సిటప్స్, 100 స్క్వాట్స్, ఇంకా 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఇవి పూర్తి చేస్తే మన హీరోకి 3 రకాల బహుమతులు వస్తాయి. మొదటిది ఫుల్ హీలింగ్, రెండవది ఎబిలిటీ పాయింట్స్. వీటి సాయంతో గేమ్లో లాగా తనకి కావాల్సిన వాటిని బూస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ పాయింట్స్ అన్నిటినీ తన బలాన్ని పెంచుకోవడానికి వాడడానికి డిసైడ్ అవుతాడు. ఆఖరి రివార్డ్లో లాటరీ లాగా ఏదో బాక్స్ వస్తుంది. ఇందులో ప్రతిసారి పనికిరానివి వచ్చినా ఈసారి మాత్రం ఏదో కీ వస్తుంది. దానిని పరిశీలిస్తే అదొక ఇన్స్టాన్స్ డంజన్కి కీ అని తెలుసుకుంటాడు. అలా తనని తాను డైలీ క్వెస్ట్తో ట్రైన్ చేసుకుంటూ తన కుటుంబ పరిస్థితిని గుర్తు చేసుకుంటూ ఎలాగైనా బలపడి గొప్ప హంటర్ అయ్యి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. అలా తనకి వచ్చిన కీని ఏదో సబ్వే ఎంట్రన్స్ దగ్గర ఓపెన్ చేయడంతో ఏ గేట్స్ లేకుండానే సరికొత్త డంజన్లోకి ఎంటర్ అవుతాడు. ఈ డంజన్ నుంచి బయటపడాలంటే టెలిపోర్టేషన్ స్టోన్ ద్వారా బయటపడచ్చు, లేకపోతే ఆ డంజన్ బాస్ని ఓడించాలి. దానితో టీంతోనే చావు దాకా వెళ్ళే నేను ఒంటరిగా బాస్ని ఓడించగలనా అనుకుంటూనే ఇక వేరే దారేం లేదు కదా అని డంజన్లోకి వెళతాడు. డంజన్లోకి వెళ్ళిన కాసేపటికే జిన్వుని గాబ్లిన్స్ అటాక్ చేస్తాయి. దానితో వాటి అటాక్స్ని అడ్డుకుంటూ ఆ 3 గాబ్లిన్స్ని మన హీరో జిన్వు చంపేస్తాడు. నేనొక్కడనే 3 గాబ్లిన్స్ని చంపానా అనుకుంటూ బలంగా మారా అని సంతోషపడుతున్న జిన్వుని ఒక పెద్ద నక్క అటాక్ చేసి తన కత్తిని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. దానితో జిన్వు భయపడినా ముందుగా తను చూసిన స్టాట్యూలని తలుచుకొని వాటితో పోలిస్తే ఇది అసలు లెక్కే కాదు కదా అనుకుని మన హీరో జిన్వు ఇచ్చిన ఒక్క పంచ్కి నక్క ఎగిరి షట్టర్కి సొట్ట పెడుతుంది. కానీ తన చేతితో ఎంతలా అటాక్ చేసినా ఆ నక్క చావదు. దానితో ఏం చెయ్యాలా అనుకుంటూ పారిపోతున్న జిన్వుకి ప్యానల్స్లో ఉన్న ఇన్వెంటరీ గుర్తు రావడంతో అందులో ఉన్న ఖడ్గాన్ని బయటకు తీసి ఆ నక్క తలని చీరేస్తాడు. కానీ గ్యాప్ ఇవ్వకుండా ఇంకో 2 నక్కలు అటాక్ చేస్తే అందులో ఒక నక్క తల నరికితే ఇంకొకటి తోక ముడుచుకొని పారిపోతుంది. ఈ యుద్ధాల వల్ల మన హీరోకి తను మాన్స్టర్స్ని చంపితే ఎక్స్పీ వచ్చి తను లెవెలప్ అవ్వచ్చని తెలుసుకుంటాడు. లెవెలప్ అయితే తన స్టాట్స్ అంటే బలం ఇంకా స్టామినా లాంటివి అన్నీ పెరగడమే కాకుండా తన గాయాలు కూడా పూర్తిగా మానిపోతాయి అని తెలుసుకుంటాడు. వీటి వల్ల తను నిజంగానే బలంగా మారే అవకాశం వచ్చిందని అనుకుంటాడు. అంతేకాక గేట్లో మాన్స్టర్ లాగా మానా క్రిస్టల్స్ కాకుండా ఇక్కడి మాన్స్టర్స్ ఐటమ్స్ ఇస్తాయి. వాటిని అమ్మడంతో ప్యానెల్స్ ద్వారా గోల్డ్ని సంపాదించవచ్చు అని తెలుసుకుంటాడు. ఇక దానితో తను బయటపడాలంటే ఎలాగైనా ఈ డంజన్ బాస్ని ఓడించాలని నిర్ణయించుకొని తన శక్తంతా వాడి డంజన్లో ఉన్న చాలానే మాన్స్టర్స్ని చంపుతాడు. ఎన్నో మాన్స్టర్స్ని చంపడం వల్ల చాలాసార్లే జిన్వు లెవెలప్ అవుతాడు. ఆఖరికి తను ఎంతగానో కోరుకున్న కోరిక నెరవేరి తను బలపడే అవకాశం దొరికిందనుకొని సంతోషపడతాడు. అలా చాలానే నక్కల్ని చంపడం వల్ల జిన్వుకి ఉల్ఫ్ అసాసిన్ అనే టైటిల్ వస్తుంది. అంతేకాక ఈ డంజన్ నుంచి బయటపడగలిగే టెలిపోర్టేషన్ స్టోన్ని కూడా పొందుతాడు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మరింత బలపడ్డానికి నిర్ణయించుకొని ముందుకి కొనసాగుతాడు. ఇదే టైంలో బయట సిటీలో ఒక డి ర్యాంక్ గేట్ బ్రేక్ అవ్వడం వల్ల మాన్స్టర్ సిటీని అటాక్ చేస్తుంటుంది. వాటిని అదుపులో పెట్టడానికి దగ్గరలో ఉన్న హంటర్స్ని పిలిచే కారణంగా బి ర్యాంక్ హంటర్ అవ్వడంతో జోహేని కూడా పిలుస్తారు. దానితో
ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని జిన్వూని తలుచుకొని జోహే కూడా మళ్ళీ హంటర్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. ఇదే టైంలో మన హీరో జిన్వు ఇంకా చాలానే మాన్స్టర్స్ని చంపుతూ మాన్స్టర్స్పై ఉన్న వాటి పేరు కలర్ బట్టి వాటి బలం తెలుస్తుందని, రెడ్ అయితే తనకన్నా చాలా స్ట్రాంగ్, వైట్ అయితే చాలా వీక్ అని తెలుసుకుంటాడు. అలా జిన్వు లెవెల్ 15కి చేరుకోవడంతో ఆఖరికి ఇక బాస్ని ఎదిరించడానికి ఫిక్స్ అవుతాడు. అలా కిందకి వెళ్ళి చూడగానే సడన్గా ఏదో మాన్స్టర్ అటాక్ చేయడంతో జిన్వు ఎగిరిపోతాడు. తన కత్తి కూడా విరిగిపోతుంది. దానితో తను ఇప్పటి వరకు చూడనంత పెద్ద స్నేక్ లాంటి మాన్స్టర్ని చూస్తాడు. విరిగిపోయిన కత్తితో ఇలాంటి ఒక మాన్స్టర్ని ఎలా ఓడించాలి అనుకుంటూ మాన్స్టర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటాడు. కానీ పరిగెడుతున్న జిన్వుకి అందరూ తనని ఒక వీక్ హంటర్ అని పిలిచింది గుర్తు రావడంతో మనలో మంచితనం మనల్ని ఎప్పటికీ కాపాడదు. మనం ఎదగాలంటే, మనకన్నా బలవంతుల్ని ఎదిరించాలంటే, అందరి గౌరవం పొందాలంటే చాలా చాలా బలంగా మారాలి. అందుకే కదా నేను ఎక్కడ దాకా వచ్చా. ఇక వెనక్కి తగ్గి పారిపోయేదే లేదు. నేనింకా చాలా బలంగా మారతా. అప్పుడు నేను పొందిన భయంతో పోలిస్తే ఇది లెక్కలోకే రాదు కదా అంటూ తన కత్తిని కూడా వదిలేసి ఓర మాస్గా తన వంటి చేతితోనే ఆ పాముని పిండేస్తూ ఎంతగా దెబ్బలు తగులుతున్నా అసలు ఏమాత్రం వదలకుండా ఆ మాన్స్టర్ని పూర్తిగా అంతం చేస్తాడు. దానితో ఆ మాన్స్టర్ని ఓడించిన కారణంగా ఒక సరికొత్త వెపన్ కూడా వస్తుంది. అలా డంజన్ని పూర్తి చేయడంతో తిరిగి సిటీకి చేరుకున్న జిన్వు అక్కడ గేట్ బ్రేక్ అవ్వడంతో సిటీని అటాక్ చేస్తున్న మాన్స్టర్ని హంటర్స్ ఆపుతున్నారని తెలుసుకున్న జిన్వు వాళ్ళకి సాయం చేద్దామని అక్కడికి వెళతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడుంది డి ర్యాంక్ మాన్స్టర్ అని, దాన్ని డి ర్యాంక్ ఇంకా ఈ ర్యాంక్ హంటర్స్తో పాటు బి ర్యాంక్ హంటర్ అయిన జోహే కలిసి ఆపుతున్నారని, కానీ జోహే ఇంకా భయపడుతూ ఏమాత్రం సాయం చేయలేకపోతుందని తెలుసుకుంటాడు. దానితో వాళ్ళకి సాయం చేయడం కోసం తన చేతిలో ఉన్న విరిగిపోయిన కత్తిని విసరడంతో ఒక్క దెబ్బకి ఆ మాన్స్టర్ కుప్పకూలిపోతుంది. కేవలం ఒక విరిగిన కత్తిని విసిరి ఓడించిన హంటర్ ఎవరు అని అందరూ ఆశ్చర్యపోతారు. దానితో తన శక్తి వల్ల తానే ఆశ్చర్యపోయిన జిన్వుని చూస్తాం. కట్ చేస్తే అలా తన డైలీ క్వెస్ట్ని చేస్తూ ఉండడం వల్ల లెవెలప్ అవుతూ పూర్తిగా మారిన జిన్వుని చూస్తాం. తన బాడీని చూసి నర్సులే ఫ్లాట్ అయిపోయి తన నెంబర్ అడుగుతారు. అలా జిన్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న జిన్వు మళ్ళీ తన కష్టాలన్నీ డబ్బులతో ముడిపడున్నాయని, ఇలా లెవెలప్ అవ్వడం వల్ల వచ్చిన గోల్డ్ ఆ ప్యానల్స్లోనే తప్ప తన జీవితంలో ఖర్చులకి పనికిరాదని, తను ఇంకా ఒక ఈ ర్యాంక్ హంటర్ కావడంతో హై ర్యాంక్ గేట్స్కి వెళ్ళలేడని, ఒకవేళ తను జరిగిన దాని గురించి చెప్పి తన శక్తి గురించి అందరికీ చెప్దామన్నా ఇది ముందు ఎప్పుడూ ఎవ్వరికీ జరగని విషయం కావడంతో అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవడం ఎందుకని సైలెంట్గా ఉండడానికి డిసైడ్ అవుతాడు. అలా ఒక ఈ ర్యాంక్ హంటర్గానే ఒక గేట్ని ఎంటర్ అవ్వడానికి డిసైడ్ అయ్యి వెళ్తూ తన డైలీ క్వెస్ట్ రివార్డ్ని యాక్సెప్ట్ చేసే టైంకి తన టీం లీడర్ పలకరించడంతో యాక్సెప్ట్ చెయ్యడు. ఇక్కడ తన టీం లీడర్ తనతో తను ఏమాత్రం కష్టపడక్కర్లేదని, జస్ట్ లోపలికి ఎంటర్ అయితే చాలు నీకు 2 మిలియన్ ఇస్తామనడంతో వాళ్ళని గమనించి ఒక హీలర్ కూడా లేకుండా వీళ్ళు గేట్స్ని ఎలా క్లియర్ చేస్తున్నారు అని తేడా కొట్టిన అగ్రిమెంట్కి ఒప్పుకుంటాడు. ఇక్కడ మన హీరో యో జిన్హో అనే ఒక డి ర్యాంక్ హంటర్ని కలుసుకుంటాడు. తను కూడా జిన్వులాగా టీంకి ప్లేసులు నింపడానికి వచ్చాడని, తను చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడని తెలుసుకుంటాడు. అలా మొత్తానికి అందరూ గేట్లోకి ఎంటర్ అయ్యి డంజన్లో ఉన్న మాన్స్టర్స్ అన్నిటినీ అంతం చేస్తారు. అలా ఆఖరికి ఒక పెద్ద గుహని చేరుకోవడంతో అక్కడ ఎన్నో మానా క్రిస్టల్స్ కనిపించడంతో అందరూ వాటిని జిన్వుతో కూడా పంచుకోవాలని జిన్హో అడగడంతో లీడర్ దానికి ఒప్పుకుంటాడు.
కానీ దానికన్నా ముందు మనం ఇక్కడున్న బాస్ను ఓడించాలని అక్కడ పడుకున్న పెద్ద బాస్ స్పైడర్ని రివీల్ చేస్తాడు. దానితో వాళ్ళ గేర్ని మర్చిపోయామని చెప్పుకొని లీడర్ జిన్వూ ఇంకా జిన్హోని అక్కడే కాపలా కొండమని తన టీంతో వెళ్ళిపోతాడు. కానీ బయటికి వెళ్ళిన వెంటనే తన టీమ్మేట్తో బాస్ ఉన్న గుహని సీల్ చేయిస్తాడు. దానితో మనకి స్పైడర్ బాస్ వాళ్ళని చంపి మళ్ళీ పడుకున్న వెంటనే ఆ మానా క్రిస్టల్స్ని తన సొంతం చేసుకుందామని, ఒకవేళ అది కుదరకపోతే జిన్హో ఆర్మర్ నమ్మినా చాలు, చాలా ఎక్కువ డబ్బులే వస్తాయి అని ప్లాన్ చేసినట్టు, డంజన్స్లో ఏ రకమైన కెమెరాలు ఉండవు కాబట్టి చాలానే మంది కావాలని ఇలాంటి దారుణాలు చేస్తున్నట్టు మనకి రివీల్ అవుతుంది. ఇక దానితో డంజన్లో స్పైడర్ బాస్ లేచి అటాక్కి రెడీ అవ్వడంతో జిన్వూ ఒక ఈ ర్యాంక్ హంటర్ కావడంతో తనకన్నా బలహీనుడనుకొని తనని కాపాడతా అని చెప్తాడు. కానీ మన హీరో జిన్వూ మాత్రం తన బలాన్ని పెంచుకోవడం కోసం అదొక సి ర్యాంక్ బాస్ అయినా తను ఒక్కడే దానిని ఓడించడానికి ఫిక్స్ అవుతాడు. దానితో జిన్వూ తన వేట మొదలుపెట్టి ఓరమాస్ ఎలివేషన్స్తో ఆ స్పైడర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ తనని ఎంతలా అటాక్ చేసినా డ్యామేజ్ చేయలేకపోతాడు. అంతేకాక తన స్టామినా కూడా అయిపోతున్నట్టు గమనిస్తాడు. ఇక దానితో తన డాష్ స్కిల్ని యాక్టివేట్ చేసి తన స్పీడ్ని పూర్తిగా పెంచుకొని స్పైడర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ దాని కంటిని అటాక్ చేద్దామంటే టైంకి తన స్టామినా అయిపోవడంతో స్పైడర్ అటాక్కి బలైపోతాడు. కానీ ముందుగా తను డైలీ రివార్డ్స్ని కలెక్ట్ చేసుకోలేదని గుర్తు రావడంతో స్పైడర్ తనని ఆల్మోస్ట్ చంపబోయే టైంకి అవి యాక్సెప్ట్ చేయడంతో పూర్తిగా హీలైన జిన్వూ స్టామినా తిరిగొచ్చి ఫుల్ స్పీడ్లో ఎగిరి స్పైడర్ కళ్ళని పొడిచి తన కసి తీరా ఆ స్పైడర్ని అంతం చేస్తాడు. జిన్వూ ఎంత బలవంతుడో తన కల్లారా చూసిన జిన్హో భయంతో జిన్వూకి ఎంతో మర్యాద ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే బాస్ వాళ్ళని చంపేసుంటుందని మానా క్రిస్టల్స్ కోసం తిరిగొచ్చిన లీడర్ టీం జిన్హో తన అద్భుతమైన ఆర్మర్ సాయంతో స్పైడర్ని చంపాడనుకొని వాడిని చంపి ఆ గేర్ని లాక్కుందామని డిసైడ్ అయ్యి ముందు ఈ ర్యాంక్ హంటర్ అయిన జిన్హో చంపితే మేము నీకు ఒక ఛాన్స్ ఇస్తాం, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాం అని బెదిరించిన జిన్వూని చంపకుండా తనకి అడ్డుగా నిలబడతాడు. దానితో వాళ్ళని చంపడానికి అందరూ జిన్వూ వైపుగా రావడంతో జిన్వూ కళ్ళ ముందు ఇంకో క్వెస్ట్ ప్రత్యక్షమవుతుంది. కానీ ఇదే టైంలో ఒకడు అటాక్ చేసి జిన్వూని నెట్టేస్తాడు. దానితో జిన్వూ మనసులో నేను దీనిని ఎలా మర్చిపోయా, ఈ లోకంలో బలమైన వాడిదే పై చెయ్యి, తన స్వార్థం కోసం ఎవరినైనా మోసం చేయడానికి లేదా చంపడానికి డిసైడ్ అయిన లోకంలో నేను బతుకుతున్నా అనుకుంటుండగా తన కళ్ళ ముందున్న శత్రువుల్ని చంపకపోతే తన గుండె ఆగిపోతుందన్న ప్యానల్ని చూడడంతో ఈ సిస్టమ్ నేను బతకాలనుకుంటుంది, నేను బలంగా మారాలనుకుంటుంది, బలహీనులకి ఏది కోరుకునే అధికారం లేదు. దాని అర్థమేంటో మీకు తెలుసు కదా, మీరొకరిని చంపడానికి సిద్ధమైతే చావడానికి కూడా సిద్ధమవ్వండి అనడంతో ఒక ఈ ర్యాంక్ హంటర్ అయిన నువ్వు మమ్మల్నేం పీకుతావురా అని దగ్గరికొచ్చిన వాడి పీక నరికేస్తాడు. వాళ్ళని చంపకపోతే నేను చస్తాను, ఈ లోకంలో బలవంతులు మాత్రమే బతకగలరు అని జిన్వూ పిచ్చెక్కించే రేంజ్లో ఒకడి తర్వాత ఒకడిని చాలా ఈజీగా చంపేస్తాడు. ఆఖరిగా మిగిలిన సి ర్యాంక్ లీడర్ తనని తాను పవరప్ చేసుకొని ఏదో పీకుదామనుకుంటే జిన్వూ తన చేతితో వాడి తలని నేల కంటించేస్తాడు. జిన్వూని తను ఓడించలేను అని తెలుసుకొని చంపద్దు అని అడుక్కుంటూ పిచ్చి కూతలకొస్తున్న వాడి తలని జిన్వూ నరికేస్తాడు.
కట్ చేస్తే జిన్వు ఇంకా జిన్హో డంజన్ నుంచి బయటపడి బాస్ అటాక్లో వాళ్ళ టీం అంతా అంతరించారని, జిన్హో గేర్ వల్ల తను బాస్ని చంపితే జిన్వు వాడి వెనకాల దాక్కున్నాడని హంటర్స్ అసోసియేషన్కి చెప్తారు. కట్ చేస్తే దీని గురించి తెలుసుకున్న హంటర్స్ అసోసియేషన్ ముందుగా పరీక్షించినప్పుడు సెకండ్ అవేకనింగ్ అవ్వకపోయినా ఇది చేయడం ఎలా సాధ్యం అనే ఆలోచనలో పడతారు. అంతేకాక చనిపోయిన టీం లీడర్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయిన హ్వాంగ్ దోంగ్సోకి అన్నయ్య అని రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇంటికి వచ్చిన మన హీరో జిన్వు తన చెల్లికి ట్రీట్ ఇస్తాడు. కానీ తన మనసులో ఉంది మాత్రం తన ప్రాణం మీదకి వచ్చినా సరే అసలు ఏమాత్రం ఆలోచించకుండా అంతమందిని ఎలా చంపేశా అనే ఆలోచన. కానీ ఏదేమైనా తన ఫ్యామిలీ కోసం ఇంకా స్ట్రాంగ్ అవుతూ బతకాలని ముందుకు సాగుతాడు. కట్ చేస్తే ముందుగా పరిచయమైన జిన్హో మన హీరో రహస్యాన్ని సీక్రెట్గా ఉంచాలంటే ఇంకో 19 రైడ్స్ తనతో కలిసి పూర్తి చేయమంటాడు. దీనికి కారణం 20 రైడ్స్ని పూర్తి చేసిన హంటర్కి మాత్రమే గిల్డ్ని నిర్మించే అధికారం ఉంటుంది. దీనికోసం జిన్వుకి 30 బిలియన్ ఇస్తా అని కూడా చెప్తాడు. కానీ మన జిన్వు మాత్రం ఒప్పుకోడు. ఒకప్పుడు ఇలాంటివి యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు లెవెలప్ అవుతూ బలపడుతున్న నేను దానికన్నా ఎక్కువ డబ్బునే సులభంగా సంపాదించగలను. దానితో పోలిస్తే ఈ 30 బిలియన్ లెక్కలోకే రాదు. అంతేకాక ఇంకొకటితో అన్నిసార్లు కలిసి పనిచేయడం కూడా చాలా రిస్క్ అని ఆఫర్ని ఒప్పుకోడు. ఇదే టైంలో తన అన్న చనిపోయాడని తెలుసుకున్న ఎస్ ర్యాంక్ హంటర్ డోంగ్సు ఎలాగైనా తన పగ సాధించాలని ఫిక్స్ అవుతాడు. కానీ తనొక గిల్డ్తో ముడిపడి ఉండడంతో తన పగ సాధించడానికి టైం పడుతుందని, కానీ త్వరలోనే తన పగ సాధించడానికి జిన్వుని చంపాలనుకుంటున్నాడని మనకి రివీల్ అవుతుంది. కట్ చేస్తే తన డైలీ క్వెస్ట్ పూర్తి చేస్తున్న జిన్వు గోల్ కంప్లీట్ చేసిన నెంబర్స్ ఇంకా పెరుగుతూ ఉండడంతో ఎక్కడి వరకు పెరుగుతాయో తెలుసుకోవడం కోసం ట్రై చేస్తే గోల్కి 2 రెట్లు వరకు పెరుగుతాయి. దానితో వాటిని పూర్తి చేయడంతో ఒక డంజన్కి వస్తుంది. కానీ ఇదొక ఎస్ ర్యాంక్ డంజన్. కానీ ఇందులో ఎలాంటి వ్యాధినైనా నయం చేసే ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ ఉండడంతో తన తల్లిని కాపాడడం కోసం ఎంత కష్టమైనా సరే ఇది పూర్తి చెయ్యాల్సిందే అని ఫిక్స్ అయ్యి ఆ కీ ద్వారా గేట్ని ఓపెన్ చేస్తాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మంటలతో నిండిన ప్రదేశం. అందులో ఒక కోటకి కాపలా కాస్తున్న 3 తలల పెద్ద నక్క సెరిబ్రస్ మాన్స్టర్. కానీ మన హీరో మాత్రం ఏమాత్రం భయపడకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. ఎంతలా అటాక్ చేసినా జిన్వు అటాక్స్ సెరిబ్రస్ మాన్స్టర్ మీద మాత్రం పనిచేయవు. కానీ అది చేసే అటాక్స్కి మాత్రం మన హీరోకి చాలా డ్యామేజ్ అవుతుంది. అంతలా డ్యామేజ్ తీసుకోవడంతో చాలా కాలం తర్వాత మళ్ళీ చావు దాకా వెళ్ళే స్టేజ్కి వచ్చేస్తాడు. ఎలాగోలా దాని నుంచి దాక్కొని టెలిపోర్టేషన్ స్టోన్ వాడి పారిపోదామా అనుకున్న మాన్స్టర్ అటాక్ చేయడంతో ఆ స్టోన్ కూడా చేజారిపోతుంది. దానితో కరెక్ట్ టైంకి మన హీరో ఇప్పటి వరకు సిస్టంలో సేకరించిన గోల్డ్తో షాప్ ద్వారా హీలింగ్ పోషన్స్ కొనొచ్చని తెలుసుకొని వాటిని యూజ్ చేస్తూ ఉండగా మళ్ళీ మాన్స్టర్ జిన్వుని అటాక్ చేయడంతో తన శక్తి అంతా వాడి మన హీరో పోరాడిన ఆ మాన్స్టర్ జిన్వుని కరుస్తూ ఆల్మోస్ట్ చంపే స్టేజ్కి తీసుకెళ్తుంది. కానీ మన హీరో జిన్వు ఏమాత్రం తన ఓటమిని ఒప్పుకోకుండా ఆపకుండా దాని కంటిని పొడుస్తూనే ఉంటాడు. అలా ఆఖరికి ఒక్కడే ఆ మాన్స్టర్ని చంపుతాడు. దానిని చంపినందుకు లెవెలప్ అవ్వడంతో జిన్వు గాయాలన్నీ మానిపోతాయి. అంతేకాక ఆ మాన్స్టర్ని చంపినందుకు మన హీరోకి రివార్డ్గా ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ని తయారు చేయడానికి పనికొచ్చే ఫార్ములా వస్తుంది. దీని ద్వారా దానిని తయారు చేయాలంటే 3 రకాల ఐటమ్స్ కావాలని, అవి తన ఎదురున్న కోటలో ఉన్నాయని తెలుసుకుంటాడు. కానీ ఆ కోటకి కాపలా కాస్తున్న మాన్స్టర్ని చంపడానికే చావు దాకా వెళ్ళా. ఇప్పుడు లోపలికి వెళితే నేను ఖచ్చితంగా చనిపోతా, కానీ త్వరలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తా అనుకుంటాడు.
కట్ చేస్తే ఆ కోటలోకి వెళ్ళాలంటే ముందు చాలా లెవెలప్ అవ్వాలని అనుకొని ముందుగా జిన్హో ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ మన హీరో జిన్వు పెట్టిన కండిషన్ గేట్లోకి వెళ్ళేది మాత్రం మనిద్దరమే. దానికి జిన్హో ఒప్పుకోవడంతో ఇద్దరూ వాళ్ళ మిగిలిన 19 గేట్స్ని క్లియర్ చేయడానికి రెడీ అవుతారు. దానికోసం వెయిట్ చేస్తూ మళ్ళీ డైలీ క్వెస్ట్ పూర్తి చేస్తున్న జిన్వుకి సడన్గా ఒక డి ర్యాంక్ గేట్ కోసం హంటర్స్ అవసరం ఉందని తెలుసుకోవడంతో అక్కడికి వెళ్తున్న జిన్వు తన పాత లీడర్ చియూల్ని కలుసుకుంటాడు. ఇదే టైంలో హంటర్స్ అసోసియేషన్లో ఎస్ ర్యాంక్ హంటర్ చోయ్ వాళ్ళ పీడకలైన జీజు ఐలాండ్ని మరొకసారి ఢీకొని దానిని క్లియర్ చేసి గెలుద్దామని ఎస్ ర్యాంక్ హంటర్ చోయ్ మిగిలిన ఎస్ ర్యాంక్ హంటర్స్ని ఒప్పించడం స్టార్ట్ చేస్తాడు. తిరిగి చియూల్తో కలిసి గేట్ దగ్గరికి చేరుకున్న జిన్వు అక్కడున్న తన పాత టీమ్మేట్స్ని చూసి షాక్ అవుతాడు. కానీ అప్పుడు జిన్వుని అందరూ ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడంతో వాళ్ళ మనసులో గిల్టీగా ఉంటుంది. కానీ జోహే మాత్రం జిన్వు బతికినందుకు చాలా సంతోషపడుతుంది. ఇదే టైంలో హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎవరో క్రిమినల్స్ని తెచ్చి గేట్ క్లియర్ చేయడానికి ప్లేసులు నింపడం కోసం వాళ్ళని తెచ్చారని వివరిస్తారు. అంతేకాక వాళ్ళేం తప్పు చేయకుండా వాళ్ళపై కన్నేసి ఉంచడానికి హంటర్ అసోసియేషన్కి చెందిన కాంగ్ తేషిక్ కూడా వాళ్ళతో వస్తాడని కూడా చెప్తారు. అలా మళ్ళీ చియూల్నే వాళ్ళ టీంకి లీడర్గా చేసి అందరూ కలిసి గేట్లోకి ఎంటర్ అవుతారు. కట్ చేస్తే డంజన్లో ఫైట్స్ వల్ల చియూల్ జిన్వు చాలా మారిపోయాడని గమనిస్తాడు. కానీ డంజన్లో 3 మార్గాలు ఉండడంతో జిన్వు బాస్ ఉండే మార్గాన్ని పసిగట్టి చియూల్ ఇంకా జోహేతో అటు వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. అలా మిగిలిన వాళ్ళు కూడా విడిపోయి మాన్స్టర్స్ని చంపే పనిలో ఉంటారు. కానీ జిన్వుని అప్పుడు ఒంటరిగా వదిలి పారిపోయినందుకు పాత టీమ్మేట్స్కి ఇంకా గిల్టీగా ఉండడంతో ఈ రైడ్ ముగిశాక జిన్వుకి వాళ్ళ క్షమాపణ చెప్పడానికి డిసైడ్ అవుతారు. ఇదే టైంలో క్రిమినల్స్తో ఉన్న కాంగ్ తేషిక్ నిజానికి ఆ క్రిమినల్స్ తన కూతురు చావుకి కారణం అవ్వడంతో ఆ తండ్రి దగ్గర సుపారీ తీసుకొని వీళ్ళని చంపడానికి డిసైడ్ అయినట్టు మనకి రివీల్ అవుతుంది. దానితో వాళ్ళని చంపి వాళ్ళు గాబ్లిన్స్ చేతిలో చనిపోయినట్టు అందరికీ చెప్పడానికి డిసైడ్ అవుతాడు. కానీ జిన్వు టీమ్మేట్స్ వెళ్ళిన మార్గం ఈ మార్గానికి కనెక్ట్ అయి ఉండడంతో టేషిక్ క్రిమినల్స్ని చంపడం వీళ్ళు చూసేస్తారు. దానితో తన గురించి బయటికి రాకుండా ఉండడానికి వాళ్ళని కూడా చంపడానికి డిసైడ్ అవుతాడు. వాళ్ళ కేకలు విన్న మన హీరో టీం వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎన్నో సవాలు చూస్తారు. ఇంకా కొనప్రాణంతో ఉన్న కిమ్ తన ఆఖరి శ్వాసతో జిన్వుకి తన క్షమాపణలు చెప్పి మరణిస్తాడు. తన ఆఖరి క్షణంలో తనకి క్షమాపణ చెప్పి మరణించిన కిమ్ను చూసి జిన్వు షాక్లో ఉంటాడు. కానీ వెనక దాక్కున్న టేషిక్ అందరికన్నా హై ర్యాంక్ హంటర్ ఇంకా హీలర్ అయిన జోహేని ముందు చంపుదామని పొడిచే టైంకి మన హీరో తనని ఈజీగా ఆపుతాడు. దానితో అందరినీ చంపడానికి డిసైడ్ అయ్యి తన ప్లాన్ వివరిస్తున్న టేషిక్ని ఆపడానికి వాళ్ళ లీడర్ చియూల్ ఎదిరించడానికి డిసైడ్ అవుతాడు. జోహే తన బలాన్ని బఫ్ చేసి పెంచడంతో చియూల్ మంచి ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కానీ టేషిక్ ఒక అసాసిన్ టైప్ హంటర్ కావడంతో చాలా స్పీడ్గా అటాక్ చేస్తూ చియూల్ని మోకాళ్ళపై పడిపోయేలా చేస్తాడు. ఇక వీడి కథ ముగిద్దామని టేషిక్ దగ్గరికి రాగానే చియూల్ తన మ్యాజిక్తో పెద్ద మంటలతో అటాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ని పసిగట్టి టేషిక్ ఈజీగా తప్పించుకుంటాడు. దానితో బాగానే ప్లాన్ చేసావు, కానీ ఇక నువ్వు చచ్చే టైం దగ్గర పడింది అని చియూల్ని చంపబోయే టైంకి జిన్వు ఆ అటాక్ని అడ్డుకుంటాడు. తన అటాక్స్ని 2 సార్లు బ్లాక్ చేసుకోవడంతో జిన్వు ఖచ్చితంగా ఈ ర్యాంక్ హంటర్ కాదని తనలో సెకండ్ అవేకనింగ్ జరిగిందని తెలుసుకోవడంతో అందరూ షాక్ అవుతారు. అయినా సరే జిన్వుని చంపడానికి డిసైడ్ అయిన టేషిక్ని అసలు క్రిమినల్స్నే కాకుండా నా టీమ్మేట్స్ని కూడా ఎందుకు చంపావు? వాళ్ళు నోరు ముయ్యడానికే అయ్యుంటే ఒక్క దెబ్బతో చంపుండొచ్చు, కానీ వాళ్ళని అంతలా టార్చర్ పెట్టి ఎందుకు చంపావు అని అడగడంతో కాంగ్ తేషిక్ ఒక పెద్ద సైకోగాడని రివీల్ అవుతుంది. ఇక దానితో ఇద్దరు ఫుల్ స్పీడ్లో వాళ్ళ ఫైట్ని స్టార్ట్ చేస్తారు.
కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండడంతో టేషిక్ ఈజీగా గెలవచ్చని అనుకుంటాడు. కానీ తనలో జిన్వుని చంపాలనే కోరిక పెరగడంతో సిస్టమ్ తనని జిన్వుకి శత్రువుగా తేల్చి తనని చంపమని మిషన్ ఇస్తుంది. ఇకంతే వాడిని చంపడానికి డిసైడ్ అయిన జిన్వు తన స్పీడ్ని బూస్ట్ చేసుకొని అటాక్ చేసి పాయిజన్ కూడా చేస్తాడు. కానీ టేషిక్ తన వ్యానిష్ ఎబిలిటీతో మాయమయ్యి కంటికి కనిపించకుండా దొంగ దెబ్బ తీస్తాడు. ఇంకా వీడి పని అయిపోయింది అనుకుంటుండగా జిన్వు పూర్తిగా హీల్ అయ్యి, నీలాంటి చెత్తని చంపడానికి నేను కోపం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చంపడానికి డిసైడ్ అయ్యి టేషిక్ మాయమయ్యి ఎంతలా అటాక్ చేసినా వాటిని జిన్వు ఈజీగా ఆపుతాడు. తన మర్డరస్ ఇంటెంట్ స్కిల్ని యాక్టివేట్ చేయడంతో భయంతో బిగుసుకుపోయిన టేషిక్ని జిన్వు ఒక్క పోటుతో చంపేస్తాడు. ఈ ఫైట్ వల్ల జిన్వు టేషిక్ వాడిన స్టెల్త్ స్కిల్ను కూడా పొందుతాడు. కానీ ఈ యుద్ధాల వల్ల తన బలం పెరుగుతుంది, కానీ తన మనసులో ఏవో మార్పులు జరుగుతున్నాయని, తన బలంతో పాటు తను మరింత కఠినంగా క్రూరంగా తయారవుతున్నాడని తెలుసుకుంటాడు. అంతేకాక ముందులా అందరితో కలిసి ఉండడం కన్నా ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ డంజన్ని కూడా ఒక్కడే క్లియర్ చేయడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే దీని గురించి తెలుసుకున్న హంటర్ అసోసియేషన్ మేనేజర్ వచ్చి తన మనిషి ఇలాంటోడు అనుకొని షాక్ అయినా అలాంటి వాణ్ణి చంపింది ఎవరు అని అడగడంతో తనని బి ర్యాంక్ హంటర్ అయిన జోహే సపోర్ట్తో సి ర్యాంక్ హంటర్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న చియుల్ చంపడాన్ని కవర్ చేసి మన హీరో జిన్వు రహస్యాన్ని దాస్తారు. తన ఫ్రెండ్గా తన రహస్యాన్ని చియుల్ కాపాడినందుకు జిన్వు సంతోషపడతాడు. కట్ చేస్తే జోహే తనింకా ఒక హంటర్గా పూర్తిగా విరమించుకుంటున్నానని జిన్వుకి చెప్పుకొని ముందుగా జిన్వు తనకిచ్చిన క్రిస్టల్ని తిరిగిచ్చేస్తుంది. ఇక్కడ జిన్వుతో ఇందాక మేనేజర్ ముందుగా ఒక రైడ్లో లీడర్ డాంగ్సూక్ చావ్లో అనుమానాస్పదుడైన జిన్వుని తన తమ్ముడైన ఎస్ ర్యాంక్ హంటర్ డాంగ్సో చంపే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా గుర్తు తెచ్చుకుంటాడు. దీనివల్ల తను మరింత బలంగా మారడానికి ఇది మరొక కారణంగా తీసుకుంటాడు. కట్ చేస్తే ముందుగా జిన్హోతో ఒప్పుకున్నట్టే ఎవరో ఖాళీగా ఉండే బేవర్స్ గాలని పోగేసి వాళ్ళు గేట్ బయట వెయిట్ చేస్తుంటే జిన్వో ఇంకా జిన్హో కలిసి గేట్స్ని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఒక టీం మొత్తం కలిసి క్లియర్ చేయాల్సిన గేట్ని కేవలం ఒక ఈ ర్యాంక్ హంటర్ ఇంకా డి ర్యాంక్ హంటర్ కలిసి ఎలా క్లియర్ చేస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోయినా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంతో ఏం మాట్లాడరు. అలా మన హీరో జిన్వు ఒకదాని తర్వాత ఒక గేట్లో ఉన్న డంజన్లని చాలా ఈజీగా చాలా స్టైల్గా ఫైట్ చేస్తూ క్లియర్ చేస్తూ లెవెలప్ కూడా అవుతూ ముందుకు సాగుతాడు. దానితో ఇంకా తను బి ర్యాంక్కి ఏ ర్యాంక్కి మధ్యలో ఉన్నాడనుకొని ఇంకా ఆ ఇన్స్టాన్స్ డంజన్ని క్లియర్ చేయలేనేమో అని జిన్వు అనుకుంటుండగా సడన్గా జిన్వుకి సిస్టమ్ ద్వారా ఏదో జాబ్ చేంజ్ క్వెస్ట్ వస్తుంది. ఇదే టైంలో జిన్హో కన్స్ట్రక్షన్స్కి వారసుడైన జిన్హో 150 మిలియన్స్ ఖర్చు పెట్టి మరి సి ర్యాంక్ గేట్స్ అన్నీ జిన్వు అనే ఈ ర్యాంక్ హంటర్తో కలిసి క్లియర్ చేస్తున్నాడని తెలుసుకున్న వైట్ టైగర్ గిల్డ్ ముందుగా డబల్ డంజన్లో బతికి బయటపడిన జిన్వు డబల్ ఎవేకనింగ్ అయ్యాడేమోననుకొని దానిని కన్ఫర్మ్ చేసుకోవడానికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి గేట్ దగ్గరికి రావడంతో వాళ్ళు అనుకున్నట్టే జిన్వు సెకండ్ అవేకనింగ్ పొందాడని మరింత అనుమానం పెరుగుతుంది. దానితో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే టైంలో బయటకు వచ్చిన జిన్వు తనకి సిస్టమ్ ద్వారా వచ్చిన జాబ్ చేంజ్ క్వెస్ట్ని పూర్తి చేయడానికి తర్వాత రోజు రైడ్స్ ఏమైనా ఉన్నాయా అని అడగడంతో జిన్హో ఆల్రెడీ 150 మిలియన్తో సి ర్యాంక్ గేట్స్ని బుక్ చేసినట్టు వివరిస్తాడు. కట్ చేస్తే జిన్వు గురించి తెలియడంతో తనని వాళ్ళ గిల్డ్లోకి చేర్చుకోవడానికి జిన్హో కన్నా 2 ఎక్కువ పే చేసి డీల్ కుదుర్చుకోవడానికి వైట్ టైగర్ అసోసియేషన్ వాళ్ళు ట్రై చేస్తారు. కానీ జిన్వుకి పే చేస్తుంది 30 బిలియన్ అని తెలిసాక షాక్ అవుతాడు. అంతేకాక జిన్వు తన శక్తిని సీక్రెట్గా ఉంచాలనుకుంటుంది చెప్పి ఈ విషయం పొరపాటున కూడా బయటికి రానివ్వకు అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.
మొత్తం సీరెంగ్ గేట్స్ అన్నీ జిన్వూయే క్లియర్ చేయడంతో టైగర్ గిల్డ్కి ఈ అనుమానం వచ్చిందని తెలుసుకున్న జిన్వూ ఎలాగో తర్వాత రోజు జాబ్ చేంజ్ క్వెస్ట్ కోసం రైడ్స్కి వెళ్ళకూడదనుకుంటున్నాడు కాబట్టి ఆ రోజు బుక్ చేసిన 3 గేట్స్ని 600 మిలియన్కి అమ్మేస్తాడు. కట్ చేస్తే వైట్ టైగర్ గిల్డ్ మేనేజర్ జిన్హూ కన్స్ట్రక్షన్ వాళ్ళు బుక్ చేసుకుంది ఆ 3 గేట్లు మాత్రమే, మిగతావన్నీ 60 మిలియన్కే ఉన్నాయని తెలుసుకోవడంతో మోసపోయినందుకు చాలా బాధపడినా జిన్హూ నుంచి మెసేజ్ రావడంతో కనీసం అంత బలమైన హంటర్తో స్నేహం పెరిగి వాడి కాంటాక్ట్ అయినా దొరికినందుకు సంతోషిస్తాడు. కట్ చేస్తే తన జాబ్ చేంజ్ క్వెస్ట్ కోసం జిన్వూ సిటీకి చివర్లో ఉన్న అడవికి బయలుదేరతాడు. అలా అడవికి చేరుకున్న జిన్వూ ఇప్పటి వరకు ప్రతి క్వెస్ట్లో నో చెప్పడానికి ఆప్షనే లేదు, కానీ ఈ జాబ్ చేంజ్ క్వెస్ట్ మాత్రం నో చెప్పడానికి ఆప్షన్ ఇవ్వడమే కాకుండా ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినంత టైం కూడా ఇచ్చింది. కాబట్టి ఇది ఇంకెంత కష్టంగా ఉండబోతుందో అనుకుంటాడు. ఏదైనా ఇక దానిని ఎదుర్కోవడానికి డిసైడ్ అయ్యి ఎస్ కొట్టిన వెంటనే జిన్వూకి తను డైలీ క్వెస్ట్ కంప్లీట్ చెయ్యలేదు అని గుర్తొస్తుంది. ఇంకా చేసేదేముంది అని క్వెస్ట్ మొదలు పెడితే ఒక పెద్ద కోటలోకి వెళ్తాడు. ఈ క్వెస్ట్లో ఉన్నంత వరకు షాప్ నుంచి వచ్చిన పోషన్స్ ఇంకా ఫుల్ రికవరీ యూజ్ చేయలేడు అని తెలుసుకుంటాడు. అలా కాసేపటికే తను మొదటి ఎనిమి ఆర్మర్లో ఉన్న మాన్స్టర్ని కలుసుకుంటాడు. దానితో తన కత్తితో ఎంతలా అటాక్ చేయడానికి ట్రై చేసినా అది పని చేయదు. కాబట్టి తన వంటి చేతులతోనే ఆ ఆర్మర్ నుంచి తలని వేరు చేస్తాడు. కానీ గ్యాప్ ఇవ్వకుండా ఇంకా మాన్స్టర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా రకరకాల స్కిల్స్ ఉన్న మాన్స్టర్స్ కూడా అటాక్ చేస్తాయి. దీనితో జిన్వూకి తను ముందుగా చేసిన యుద్ధాలలో చూసిన స్కిల్స్ అన్నీ గుర్తొస్తాయి. తన శక్తి అంతా వాడి ఎవరిని ఎలాంటి అటాక్స్తో ఓడించాలో వాళ్ళతో పోరాడుతూ తెలుసుకుంటాడు. ఇదే టైంలో ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కలిసి మళ్ళీ జీజూ ఐలాండ్కి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి బయలుదేరుతున్నట్టు మనకి రివీల్ అవుతుంది. తిరిగి జిన్వూ దగ్గర తను ఓడించిన మాన్స్టర్స్ ఆర్మర్ని తను ఉపయోగించగలడని జిన్వూ తెలుసుకుంటాడు. అంతేకాక ఈ ఆర్మర్ కనిపించదు కాబట్టి ఇంకా మంచిదనుకుంటాడు. అలా ఇంకా నెక్స్ట్ ఏంటో తెలుసుకుందామని ముందుకు వెళితే ఒక పెద్ద ద్వారాన్ని చేరుకుంటాడు. దానిని తెరవడంతో వచ్చిన గాలికే జిన్వూకి వణుకు పుడుతుంది. దానితో లోపలికి వెళ్ళిన జిన్వూ చూసింది ఒక పెద్ద సింహాసనంతో ఉన్న పెద్ద గది. ఆ సింహాసనానికి కాపలా కాస్తున్న ఎర్రని ఆర్మర్లో ఉన్న మాన్స్టర్. దీనిని చూసిన జిన్వూకి తను గతంలో డబుల్ డంజన్లో చూసిన మాన్స్టర్సే గుర్తొస్తాయి. ఈ మాన్స్టర్ పేరు నైట్ కమాండర్ ఈగ్రిస్. వీడిని ఎలా ఎదుర్కోవాలి అని మన హీరో ఆలోచిస్తూ ఉండగా ఈగ్రిస్ వెంటనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫైట్ మొదలవ్వడంతో ఇప్పటి వరకు తను పోరాడిన మాన్స్టర్స్ కంటే ఈగ్రిస్ వేరే లెవెల్లో ఉన్నాడని తెలుసుకుంటాడు. జిన్వూ ఎంతలా అటాక్ చేసినా ఈగ్రిస్ ఆర్మర్పై ఒక గీత కూడా పడదు. తన కత్తి పనిచేయకపోవడంతో జిన్వూ చేతులతోనే డ్యామేజ్ చేయాలని ఫిక్స్ అయితే ఈగ్రిస్ కూడా తన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినట్టు తన ఖడ్గాన్ని పాడేస్తాడు. ఇకంతే ఈగ్రిస్ క్యాప్ ఇవ్వకుండా మళ్ళీ జిన్వూని తన చేతులతోనే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన హీరోకి ఆర్మర్ ఉన్నా కూడా చాలానే డ్యామేజ్ తీసుకుంటాడు. ఇక దానితో తన డాష్ స్కిల్తో తన స్పీడ్ని పెంచుకొని ఫుల్ స్పీడ్లో అటాక్ చేస్తూ ఈగ్రిస్ మెడపై ఒక మంచి కిక్ ఇస్తాడు. దానికి కోపం తెచ్చుకున్న ఈగ్రిస్ చేసిన అటాక్కి 100 రెట్లు తిరిగిచ్చినట్టు ఆపకుండా అటాక్ చేసి జిన్వూని నేలకేసి కొడుతూ గోడకేసి ఈడ్చి విసిరేస్తాడు. దానితో కరెక్ట్గా సింహాసనంపై ల్యాండ్ అయిన జిన్వూ కథని ఇక ముగిద్దామని ఈగ్రిస్ దగ్గరకొచ్చి తన ఖడ్గాన్ని తీసి అటాక్ చేస్తే మన హీరో తన చేత్తోనే ఆ ఖడ్గాన్ని ఆపి, నేను ఇంకా ఏమాత్రం నా ఓటమిని ఒప్పుకోను అంటూ తన కత్తితో ఈగ్రిస్ని కంటిలో పొడిచి నెట్టుకుంటూ వెళ్ళి గోడ కాంచి ఆపకుండా ఈగ్రిస్ని పీకలో పొడిస్తూ ఆఖరికి ఈగ్రిస్ని అంతం చేస్తాడు.
ఈగ్రిస్ని ఓడించినందుకు గోల్డ్ ఇంకా తన ఆర్మర్తో పాటు టెలిపోర్టేషన్ స్టోన్ కూడా వస్తుంది. ఈగ్రిస్ తనకన్నా స్పీడ్లో, పవర్లో ఇంకా ఎక్స్పీరియన్స్లో కూడా చాలా శక్తివంతంగా ఉన్న తను గెలిచాడంటే కారణం తన లక్ అనుకొని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ జాబ్ చేంజ్ క్వెస్ట్ ఇంకా అయిపోలేదు. ఒకేసారి చాలానే పోర్టల్స్ ఓపెన్ అవ్వడంతో చాలానే నైట్ మాన్స్టర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జిన్వు వీలైనంతసేపు సర్వైవ్ అవ్వాలని క్వెస్ట్ కూడా వస్తుంది. వీళ్ళు ఈగ్రిస్ అంత పవర్ఫుల్ కాదు కాబట్టి వాళ్ళని ఎదిరించొచ్చని వాళ్ళతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అలా జిన్వు ఎంతలా పోరాడి ఎన్ని నైట్స్ని ఓడిస్తున్నా ఇంకా పోర్టల్స్ నుంచి వస్తూనే ఉంటాయి. తన స్టెల్త్ స్కిల్తో కాసేపు దాక్కోవడానికి ట్రై చేసినా సరే మేజ్ మాన్స్టర్స్ ఉండడం వల్ల అది కూడా పనిచెయ్యదు. అందరూ జిన్వుని చుట్టుముట్టడంతో ఇంతమందిని నేను ఎదుర్కోలేను, ప్రస్తుతానికి టెలిపోర్టేషన్ స్టోన్తో వెళ్ళిపోవడం బెటర్ అని దానిని వాడే టైంకి ఒకడు మన హీరో చేతిని అటాక్ చేయడంతో స్టోన్ కూడా చేజారిపోతుంది. ఇంకా దానితో చాలానే మాన్స్టర్స్ జిన్వుని చుట్టుముట్టినా ఇంకా తన ఓటమిని ఒప్పుకోకుండా తన శక్తంతా వాడి తనకి వీలైనంత వరకు పోరాడుతూ ఒక్కొక్కరిని పంచ్ చేసి చేసి తన ఫిస్టుకున్న చర్మం కూడా ఊడి తన చేతులు రక్తంతో నిండిపోతాయి. తన స్టామినా అంతా అయిపోవడంతో ఓడిపోయే స్టేజ్కి వచ్చిన జిన్వుకి అందరూ తనని వీకెస్ట్ హంటర్ అన్న పదాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. అంతేకాక తన గత రూపమే తన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి, నీలాంటి వీక్ ఈ ర్యాంక్ హంటర్ ఇక్కడ వరకు రావడమే చాలా ఎక్కువ కదా, నువ్వు బయటికి చాలా మారుండొచ్చు, ముందు కన్నా చాలా బలపడుండొచ్చు, కానీ నువ్వింకా ఆ పాత జిన్వువే, నీ మనసు లోతుల్లో ఇంకా చాలా బలహీనుడివే, నువ్వు ఎప్పటికీ వీకెస్ట్ ఈ ర్యాంక్ హంటర్ జిన్వువే, నువ్వు ఇక్కడ అలానే చావబోతున్నావు. అంటే నేనెంత కష్టపడినా ఏం మార్చలేకపోయానా అనుకుంటుండగా టైంకి డైలీ క్వెస్ట్ కంప్లీట్ చెయ్యనందుకు జిన్వు పెనాల్టీ జోన్కి టెలిపోర్ట్ అయిపోతాడు. కానీ అంత జరిగినా మన హీరో జిన్వు తన ఓటమిని ఒప్పుకోకుండా పోషన్స్తో స్టామినాని పెంచుకున్నా చావుదాకా వెళ్ళడంతో హెల్త్ పెరగదు. దానితో తను రీకవర్ అవ్వాలంటే లెవెలప్ అవ్వడమే దారి అని తను ఎదురుగా ప్రత్యక్షమైన సెంటిపీడ్ మాన్స్టర్స్ అన్నిటినీ గట్టిగా వేసుకొని ఒక్కోదాన్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. దెబ్బకి అన్ని మాన్స్టర్స్ని చంపిన జిన్వు లెవెలప్ అయ్యి పూర్తిగా రీకవర్ అవుతాడు. ఛాన్స్ దొరకడంతో స్టోర్ నుంచి నైట్ మాన్స్టర్స్ మీద పనిచేసే నైట్ బ్లేడ్ని కొంటాడు. అంతేకాక ముందుగా ఈగ్రిస్ని ఓడించడంతో రూలర్స్ హ్యాండ్ అనే కొత్త స్కిల్ కూడా పొందుతాడు. దీనితో ఈగ్రిస్ లాగా తన వెపన్స్ని తన హ్యాండ్ దగ్గరికి రప్పించగలడు. ఇక పెనాల్టీ టైం ఆల్మోస్ట్ అయిపోవడంతో మళ్ళీ మన హీరో జిన్వు యుద్ధానికి సిద్ధమవుతాడు. ఇదే టైంలో ఎస్ ర్యాంక్ హంటర్ ఇంకా గిల్డ్ మాస్టర్ అయిన చోయ్ తను పోగేసిన ఎస్ ర్యాంక్ హంటర్స్తో ఒక చాపర్లో జీజు ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటారు. తిరిగి మన హీరో జిన్వు దగ్గర ఒట్టి చేతులతోనే చాలానే మాన్స్టర్స్ని ఓడించాడు. ఇక నైట్ బ్లేడ్ రావడంతో ఓరా మాస్గా ఒక్కొక్కడిని చంపుతూ ఈ నైట్స్ని సమన్ చేస్తున్న మేజ్ మాన్స్టర్స్ ఒక్కో దాన్ని వేరే లెవెల్లో చంపుతాడు. అసలు మన హీరో నరికే దెబ్బకి సవాలు గుట్టలు గుట్టలుగా పెరుగుతాయి. అలా మొత్తం అందరినీ మన హీరో జిన్వు చాలా సులభంగా మట్టి కలుపుతాడు. తన క్వెస్ట్ని విజయవంతంగా పూర్తి చేయడంతో సిస్టమ్ జిన్వుని అనలైజ్ చేసి తనకంటూ తన మాటలు వింటూ తనకి కట్టుబడి ఉండే సొంత షాడో ఆర్మీని సృష్టించే శక్తి అంటూ తన కొత్త జాబ్ క్లాస్ కింద నెక్రోమాన్సర్ ఆప్షన్ ఇస్తుంది. కానీ తన స్టైల్ ఒంటరిగా పోరాడుతూ తనంతట తానే అన్నిటినీ ఎదుర్కొనే జిన్వు మాన్స్టర్స్ని కంట్రోల్ చేస్తూ వెనక నుండి నడిపించే నెక్రోమాన్సర్ క్లాస్ వద్దు అనుకొని రిజెక్ట్ చేయడానికి ట్రై చేసిన సిస్టమ్ అదొక హిడెన్ క్లాస్ అని చెప్పడంతో
నెక్రోమాన్సర్ అయితే ఏంటి, అదైనంత మాత్రం నేను కూడా నా ఆర్మీతో కలిసి పోరాడకూడదని ఎక్కడా రూల్ లేదు కదా అనుకొని రిజెక్ట్ చేయడం ఎందుకని దానిని యాక్సెప్ట్ చేస్తాడు. దానిని యాక్సెప్ట్ చేసిన వెంటనే జిన్వూ చుట్టూ దిమ్మ తిరిగే ఎలివేషన్స్తో సరికొత్త డార్క్ ఓరా వస్తుంది. అంతేకాక జిన్వూ లెవెల్ చాలా ఎక్కువగా ఉండడంతో అప్పుడే నెక్రోమాన్సర్ జాబ్ నుంచి షాడో మోనార్క్గా మారుతుంది. దానితో మొత్తానికి తన కొత్త స్కిల్ని పరీక్షిద్దామంటే సిస్టమ్ చనిపోయిన వాళ్ళని మేల్కొనపడానికి ఒక పదం ఎంచుకోమంటే మన హీరో ఎంచుకున్న పదం ఎరైజ్, అంటే మేలుకో. దానితో మేలుకో అన్న వెంటనే తన చుట్టూ తన చంపిన నైట్స్ తన షాడో ఆర్మీగా మారతాయి. ఇదంతా చూసిన జిన్వూ ఒకవేళ తను ఓడించిన ఈగ్రిస్ని కూడా దీనితో తన షాడో ఆర్మీలో చేర్చుకోవచ్చా అనుకొని ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది. ఇంకో 2 అటెంప్ట్స్లో ఫెయిల్ అయితే ఇంకెప్పటికీ ఈగ్రిస్ని తన ఆర్మీలో కలుపుకోలేడు. అలా ఇంకోసారి ట్రై చేసినా కూడా పని చేయకపోవడంతో నువ్వింకెప్పటికైనా సరే తిరిగొచ్చే నీ రాజు కోసం ఎదురు చూస్తున్నావా? తను ఎప్పుడొస్తాడో తెలియకుండానే నైట్ కమాండర్ ఈగ్రిస్, నువ్వొక యోధుడివి. నీ ఖడ్గంతో నీ శత్రువుల్ని చంపడమే కదా నీ జీవిత ధ్యేయం. అలాంటప్పుడు ఇలాంటి ఒక చోట ఒక సింహాసనానికి కాపలా కాస్తూ తుప్పు పడిపోతావా? ఇక్కడే చీకట్లో ఉండిపోతావా? నీ ఖడ్గాన్ని, నీ నైపుణ్యాన్ని ఎవరికైనా అంకితం చెయ్యాలనుకుంటే నాకు సేవ చెయ్యి. అసలు ఎవరూ లేని ఆ సింహాసనానికి కాపలా కాసే కన్నా నీ ముందున్న నన్ను కాపాడు, ఇక మేలుకో అన్న మాటలకి ఆఖరికి ఈగ్రిస్ కూడా షాడో ఆర్మీలో ఒకడయ్యి మన హీరో వైపుకి వచ్చేస్తాడు. ఇదే ఒక వీకెస్ట్ హంటర్ నుంచి తనకంటూ ఒక షాడో ఆర్మీని పొంది షాడో మోనార్క్గా మారిన జిన్వూ కథ. ఇంతటితో మన సోలో లెవెలింగ్ సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ పూర్తయిపోయింది. కానీ సీజన్ ఆఖరిలో జీజూ ఐలాండ్కి చేరుకున్న ఎస్ ర్యాంక్ హంటర్స్ అక్కడున్న యాంట్స్ అన్ని పరిణామం చెందుతున్నాయని తెలుసుకున్నట్టు మనకి రివీల్ అవుతుంది. ఇదండి మరి మీరు నా నుంచి కోరుకున్న సోలో లెవెలింగ్ సీజన్ 1 మీ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందనే అనుకుంటున్నా. ఇకపోతే ఇది చెయ్యడానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. ఒకవేళ ఫ్యూచర్లో మన ఛానల్లో సోలో లెవెలింగ్ మాన్వాని కవర్ చేయాలన్నా సీజన్ 1 స్టోరీ ఉండాలి కదా. అవన్నీ పక్కన పెడితే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.